చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్ చేస్తున్న గవర్నెన్స్ ఏదైతే ఉందో అది ఏ మాత్రం బాగాలేదండి. ఇది చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పేసినట్టే అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అంటే ఇలాగ మాట్లాడరు కానీ క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే పొలిటికల్ గవర్నెన్స్ మనం చెప్తున్న పొలిటికల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది ఆచరణలో ఫెయిల్ అయ్యింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేది బయటికి వచ్చిన వార్తలు. అది కూడా ఏదో జగన్ మీడియా వాళ్ళు రాస్తున్న వార్తలు కాదు, మామూలుగా అన్ని మీడియాలో అన్ని పేపర్లోనూ తెలుగుదేశం మీడియాలతో సహా అన్ని మీడియాలోనూ వచ్చిన వార్తలు. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ పెంచారు, స్వరం పెంచారు అని చెప్పి అది రాసుకుంటూ వచ్చారు. అంటే నేను ఇప్పుడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గత కొంతకాలంగా కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేస్తున్నారు. ఎక్కడైతే ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయో లేదంటే వేరే వేరే మంత్రిత్వ శాఖల లోపాలు ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ చెప్పుకుంటూ వచ్చేది ముఖ్యమంత్రి దాకా వచ్చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని కూడా నేను వదిలిపెట్టిన అబ్బాయి, తప్పు ఉంటే ఖచ్చితంగా చెప్తా అని చెప్పే స్థాయి వచ్చేసింది. ఎందుకంటే మనం గతంలో చూసాం కదా, హోమ్ మినిస్టర్కి ఒకప్పుడు వార్నింగ్ ఇచ్చారు, మీరు సరిగా పని చేయండి లేకపోతే హోమ్ మినిస్టర్గా నేనే వస్తాను, నేనే తీసుకుంటాను, హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటే పరిస్థితులు వేరేలాగా ఉంటాయి అని చెప్పి పోలీసులు కూడా అప్పుడు వార్నింగ్లు ఇచ్చారు. మొన్న మధ్య ఈ భీమవరం సంబంధించిన అక్కడ పోలీసుకి డిఎస్పీకి కూడా ఇదే రకమైన అతని మీద ఎంక్వైరీ చెయ్యండి, సరిగా లేదు ఈ పోలీస్ వ్యవస్థ, ప్యాకెట్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పారు. అలాగే అంతకుముందు ఈ మంత్రివర్గ సమావేశంలోనే లూలు మాల్కి సంబంధించి అసలు అధికారులకి సుచ్చు పోయించినంత పని చేశారు. అసలు ఏంటి, ఎందుకు మీరు ఇస్తున్నారు? ఆ లూలు మాల్ ఆడు అడిగితే ఆడు గొంతెమ్మ కోరికలు కోరితే మీరు ఎందుకు తీర్చడానికి మీరు రెడీ అవుతున్నారు? ఆడి గొంతెమ్మ కోరికలు మనం ఎందుకు తీర్చాలి? ఆడేదో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నాడు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏం చేస్తారు? అక్కడ ఆవులను చంపి ఆవు మాంసాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారా? అదే జరిగేది అని అడిగితే నోటి మాటలేదు ఎవరికి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అది ప్రశ్నించారు లూలు మాల్ విషయంలో. నెల తిరగకుండా విశాఖపట్నంలో 189,000 కేజీల మాంసం అనేది ప్యాకేజ్ చేసేసి ఆల్రెడీ చంపేయడం, ప్యాకేజింగ్ కూడా చేసేసి శీతల గుడ్డంగుల్లో దాచిన మాంసం అనేది బయటపడింది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ఆ లూలు మాల్కి అలా ఇవ్వడం కరెక్ట్ కాదని ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు అసలు ఇలాంటి వాటన్నిటికీ మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్లు అని చెప్పి ఆ రోజు అడగడం జరిగింది. ఆ రోజు కూడా అధికారులను అడిగినప్పుడు విషయం ఏంటి అంటే లూలు మాల్ ఏంటి అంటే, లూలు మాల్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా ఆ లూలు మాల్కి స్పెషల్గా కొన్ని ఇస్తూ ఉంటారు. మరి అది ఏంటి ఉంటుంది ఆ లూలు మాల్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న సత్సంబంధాల విషయంలో ఏం జరుగుతుంది, ఎందుకని అంత సత్సంబంధాలు ఉన్నాయి అనేది అది వేరే చర్చ. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లూలుకి ఇలాగే స్వాగతాలు చెప్పారు, ఇలాగే మీకు ఏం కావాలంటే మీరు ఏది అడిగితే అది ఇస్తామని చెప్పి అప్పుడు కూడా ప్రోత్సహించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు లూలు మాల్ అనేది తీసేసేయాలని చెప్పి ఆ లూలు మాల్కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్లను తీసేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే మళ్ళీ అదే లూలు మాల్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టేస్తాం, విజయవాడలో పెట్టేస్తాం, తిరుపతిలో కూడా పెట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఆ ప్రయత్నాలన్నీ జరిగిపోతున్నాయి. మెయిన్ సిటీ సెంటర్లో ఉన్న ప్లేసులు ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టాండ్ని కూడా తీసుకెళ్ళి లూలు మాల్కి ఇచ్చేయడానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. అలాగే తిరుపతిలో తొక్కిసలాటప్పుడు సారీ చెప్పండి, నేను సారీ చెప్తున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పి టీటీడీ చైర్మన్ సారీ చెప్పమన్నారు, అక్కడ ఈవోని సారీ చెప్పమన్నారు. అంటే ఎక్కడైనా సరే అవసరమైన చోటల్లా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సీజ్ ద షిప్ అన్నారు కాకినాడకి వెళ్ళి. ఎవరిని అడగల, ఏ ప్రధానమంత్రిని అడగలేదు, పర్మిషన్ అడగలేదు, ఏ ముఖ్యమంత్రి పర్మిషన్ అడగలేదు, వెళ్ళి డైరెక్ట్ సీజ్ ద షిప్ అన్నారు. అంటే అవసరమైతే ఎంత దాకానా నేను వెళ్తాను అనేది ఆయన ఎప్పటికప్పుడు చూపిస్తున్నారు.
ఇలా వివిధ శాఖలకి సంబంధించిన కార్యక్రమాలు అందరినీ ఎత్తి చూపించడం ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆఖరికి ముఖ్యమంత్రి దాకా, ముఖ్యమంత్రి ఏదైతే పొలిటికల్ గవర్నెన్స్ అన్నారో ఆ పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఆచరణలో దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ మాట అనటం వల్ల ఆ పొలిటికల్ గవర్నెన్స్ అన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనటం వల్ల ఇప్పుడు అధికారులు ఎవరు పనిచేయట్లేదు. పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి మాతో ఏ పనులు ఉన్నా సరే మీరు మా దగ్గరికి రావద్దు, డైరెక్ట్గా మీ ఎమ్మెల్యే ఎవరు ఉంటారో ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని రండి, ఎమ్మెల్యే ఓకే చేస్తేనే మేము మీకు మీ పని చేస్తామని చెప్పి అధికారులు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఎవరు వచ్చినా సరే మీరు ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకురండి అని చెప్పి పంపిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లోని ఇదే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంటికి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కొంత వెసులుబాటు జరిగింది అందరికీ కూడా. అసలు ఈ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎమ్మెల్యేతో పని సామాన్యుడికి లేకుండా అయిపోయింది. సరే, వాలంటరీ వ్యవస్థతోటి పొలిటికల్గా దాన్ని వాడుకున్నారు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, అది వేరే విషయం. కానీ సామాన్యుడికి అసలు ఇంకా ఎమ్మెల్యేతో పని లేకుండా పనులన్నీ వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయాల ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా అయిపోయినాయి. దాన్ని ఇప్పుడు రద్దు చేసి దానివల్ల అసలు పొలిటికల్గా ఈ ఎమ్మెల్యేలకు వాల్యూ లేకుండా పోతుందని చెప్పి పొలిటికల్ గవర్నెన్స్ అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో అధికారులందరూ మాకెందుకు వచ్చిందని దులిపేసుకుని మీరు వెళ్ళి మీరు ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురండి, చేస్తే అప్పుడే మేము పని చేస్తాం అనేసరికి ఇప్పుడు ఎమ్మెల్యేలు దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా తినేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా తినేసే కార్యక్రమం నడుస్తుంది. ఏ చిన్న పని దగ్గర నుంచి అయినా సరే కమిషన్లు ఉంటేనే చేస్తాం, లేదంటే చెయ్యం. ఈ కమిషన్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఓకే చేయడు, ఎమ్మెల్యే ఓకే చేయకపోతే అక్కడ అధికారి పని చేయడు. ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది. ఎమ్మెల్యేల మీద విపరీతంగా ఈ వ్యతిరేకత పెరిగిపోతే రేపొద్దున కూటమి 2029లో గెలవదు. ఎందుకంటే ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేరు, ప్రతి చోట 175 నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేరు. స్థానికంగా ఉన్న అభ్యర్థిని బట్టి ఓట్లు వేస్తారు మ్యాక్సిమం. సో స్థానికంగా ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇలాగా ఈ పొలిటికల్ గవర్నెన్స్ అన్న చంద్రబాబు నాయుడు గారి మాట అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇది టోటల్గా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతకు కారణమవుతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర దీనికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర దీనికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు ఇప్పటికే 2-3 సార్లు అంటే గత 6 నెలల నుంచి ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. 6 నెలలే ఇంకా ఎక్కువైంది కూడా. ఎందుకంటే లిక్కర్లో కమిషన్లు, లిక్కర్ షాపులు టెండర్లో కమిషన్ల దగ్గర మొదలైంది ఈ రచ్చ అంతా. అప్పుడే వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అయినా ఎవరూ పట్టించుకోవట్లా. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా పట్టించుకోవట్లా. మొన్న ఈ మధ్య కూడా ఇంకో 48 మంది ఎమ్మెల్యేల మీద అసలు చర్యలు తీసుకొని వాళ్ళందరికీ నోటీసులు పంపించండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. ఇదంతా ఓవరాల్గా ఇదంతా ఎందుకు జరుగుతుందా అంటే పొలిటికల్ గవర్నెన్స్ అన్న చంద్రబాబు నాయుడు గారి ఆ మాట ఏదైతే ఉందో దానివల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు విషమిస్తున్నాయి. ఎమ్మెల్యేలు చాలా దారుణంగా పనులు చేస్తున్నారు, చాలా దారుణంగా కమిషన్లు కక్కుర్తి పెడుతున్నారు, డబ్బు లేనిది అసలు ఏ పని చేయట్లేదు అన్న నివేదికలు వస్తున్నాయి. దాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్న చోటనే మన పొలిటికల్ గవర్నెన్స్ అనేది పని చేయట్లేదు, దీనివల్ల వికృత రూపంలోకి వెళ్ళిపోయింది, పొలిటికల్ గవర్నెన్స్ అనేది వికృత రూపంలోకి వెళ్ళిపోయిందని చాలా స్పష్టంగా మాట్లాడారు. యాజిటీస్గా వర్డ్స్ ఇవి కాకపోయినా అర్థం వచ్చేలాగా మాట్లాడారు. అంటే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఈ కూటమిలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. మనం ఏదో 15 సంవత్సరాలు అనుకుంటున్నాం, కానీ అలా మళ్ళీ మనం 15 సంవత్సరాలని మాట్లాడితే రాబోయే రోజుల్లో మనని కూడా తిట్టే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అలా ఉన్నాయి పరిస్థితులు. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎక్కడెక్కడ దోచేసుకునే కార్యక్రమాలు నడుస్తుంటే, కూటమి మీద వ్యతిరేకత వస్తుంటే, కూటమి మీద అంత వ్యతిరేకత వస్తుంటే నువ్వేంటే 15 సంవత్సరాలు అంటావు అని చెప్పి రేపొద్దున డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అడిగే పరిస్థితులు వస్తాయి. జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, లేదంటే లోకల్ మామూలు ఎమ్మెల్యేలు అయినా కానీ, ఎవరైనా కానీ. సో ఆ పరిస్థితి అర్థమైపోయింది. ఇక లాభం లేదు, మనం ఎక్కడైనా సరే మనం అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించవలసిందే అని ఆయన డిసైడ్ అయిపోయినట్టుగా కనబడుతోంది. గతంలో కూడా చెప్పారు, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తామని చెప్పి. మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆ మాటని గుర్తు చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన కూడా గుర్తు చేశారు, మేము అవసరమైతే ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
నిజంగా ఆ పరిస్థితి వస్తే కనుక బాగుంటుందని. ఆ పరిస్థితి ఆల్రెడీ ఆయన అన్నారని కాదు కానీ ఆయన అన్న తర్వాత 2 రోజులకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని సంబంధించి మాట్లాడారు. ఈ పొలిటికల్ గవర్నెన్స్ అనేది చాలా యాడ్వర్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది. సో పవన్ కళ్యాణ్ గారే అసలు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడిన ఆయన తీసుకున్న స్టెప్ని వ్యతిరేకించారు అంటే కింద ఆటోమేటిక్గా ఇంకా నుంచి రేపటి నుంచి కింద జనసేన కానీ జనసేన కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ లేకపోతే ఎవరైనా సరే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడైనా ఇంకా తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నించడం మొదలెట్టేస్తారు. ఇంకా ఇప్పుడు దాకా అంటే భరిస్తున్నారు. ఇప్పుడు దాకా తెలుగుదేశం వాళ్ళు లోకల్గా జనసేన ఇన్ఛార్జీలను పట్టించుకోకపోయినా, జనసేనకు సంబంధించిన వాళ్ళకి ఏమాత్రం వాల్యూ ఇవ్వకపోయినా, జనసేనకు సంబంధించిన స్థానిక నాయకుల్ని కార్యక్రమాలకు ఇన్వైట్ చేయకపోయినా ఎన్ని రకాల అవమానాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా అని భరిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ గవర్నెన్స్ అనేది కరెక్ట్గా లేదు, దానివల్ల ఇన్ని ఇబ్బందులు వస్తాయని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయంలోనే మాట్లాడేసిన తర్వాత ఇక రేపటి నుంచి అసలు జన సైనికులు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇక ఎక్కడికక్కడ ప్రశ్నించడం ఖచ్చితంగా మొదలుపెట్టేస్తారు. అయితే ఇక్కడ కూడా విచిత్రం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని దీన్ని నా దృష్టికి కూడా వచ్చింది, వీళ్ళందరినీ కట్టడి చేయాలి అంటాం పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారో వాళ్ళందరినీ సరిదిద్దాల్సిన బాధ్యత మంత్రులని చెప్తున్నారు. ఆ జిల్లా మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ జిల్లా మంత్రులు వాళ్ళు దీన్ని చూసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే జిల్లా మంత్రులు చూసుకోవాలి తప్ప మనకి సంబంధం లేదు అని మాట్లాడతారంటే ఎందుకని ఇలాగ అంటున్నారు? ఇంకా అసలు మిగతా వైసీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడేది ఏంటంటే అసలు ఈ ఎమ్మెల్యేలు అందరూ ఊరికే వీళ్ళు బయటపడుతున్నారు కానీ ఈ కప్పాను తీసుకుని వీటన్నిటిలోనూ పైదాకా వెళ్తున్నాయి, డబ్బులు కింద ఎక్కడో తీసుకున్నాడు ఏ ఎమ్మెల్యేనో తిన్నాడు అని మనకు కనపడుతుంది, కానీ ఇవన్నీ వీటి వాటాలు కొన్ని పైదాకా కూడా వెళ్తున్నాయి అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేయలేకపోతున్నారా? ఇండైరెక్ట్గా ఆయన సపోర్ట్ కూడా ఉందా, లేదంటే లోకేష్ గారి సపోర్ట్ ఉందా అని ఇప్పుడు విమర్శలు ఇంకా పెరిగిపోతున్నాయి. సో వాళ్ళిద్దరి ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలు అనేది సుస్పష్టం. దానికి వెనకాల ఏ కారణాలు ఉన్నాయనేది ప్రభుత్వం చూసుకోవాలి, ముఖ్యమంత్రి చూసుకోవాలి, లేదంటే తెలుగుదేశం పార్టీ చూసుకోవాలి. అదైనా ఇదైనా ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు కంట్రోల్ కావట్లేదంటే ఏంటి పరిస్థితి, ఎందుకు జరుగుతుంది, ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి సరి చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంది. ఇప్పుడు రేపొద్దున అటు తిరిగి ఇటు తిరిగి ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంకా సీరియస్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తే ఏమయ్యా మనం 15 సంవత్సరాలు కలిసి ఉందాం అన్నావు, నువ్వేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతావు అనే అవకాశం కూడా ఇంక చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఇదిగో ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని ఎక్కడెక్కడ చూపిస్తున్నారు. వాడిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోకుండా రేపొద్దున ఇంకా గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి వస్తే నువ్వు ఎట్లా మాట్లాడతావు అనే అవకాశం ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఉండకపోవచ్చు. అందుకని ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎందుకని మాటిమాటికి పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలని నొక్కి వక్కాణిస్తున్నారు, ఎందుకని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అన్నది దృష్టిలో పెట్టుకుని వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం. సరి చేసుకోకపోతే మాత్రం ఇంకా పవన్ కళ్యాణ్ గారి గొంతు పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదు. ఆ పెరగడం ఎక్కడ దాకా పెరుగుతుంది, ఎంత దాకా వెళ్తుంది అనేది అది కాలం నిర్ణయిస్తుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. లైక్లు ఎన్ని ఎక్కువ వస్తే అంత ఎక్కువ జనం దగ్గరికి వెళ్తుంది, ఆ విషయం గుర్తుపెట్టుకుని లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మర్చిపోతున్నారు మీరందరూ, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ చూసేసి అలా వెళ్ళిపోవడం కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.